హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో ప్రెషర్ కుక్కర్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దామండి. అప్పటికప్పుడు మనం చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే ఈ రెసిపీని మీరు చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉండి అలాగే 20 మినిట్స్లో మనకి తయారైపోయే రెసిపీ అండి ఇది. మరి దీని రెసిపీ చూసేద్దామండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక 1/2 కిలో చికెన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుని వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ని అయితే యాడ్ చేసుకుంటున్నామండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి మనకి కర్డ్ ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ దాకా గీని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలిపి ఒక 1 అవర్ పాటు పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకుందామండి. మనకి కుక్కర్ బిర్యానీకి లేకపోతే చికెన్ బిర్యానీకి మనకి నెయ్యే టేస్ట్ని ఇస్తుందండి. అలాగే హోల్ స్పైసెస్ అంతా వేసుకుంటున్నామండి. ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా ఈ విధంగా చీరుకుని వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకున్నాక ఇప్పుడు ఒక 2 టమాటాలను అయితే యాడ్ చేసుకుంటున్నామండి. టమాటాలు కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాక ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ చికెన్ మనకి చికెన్ కర్రీలా కుక్ అవుతున్నప్పటికీ మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఈ విధంగా ఆయిల్ అది పైకి వస్తుంది కదండి, అప్పుడు మనం పర్ఫెక్ట్గా రైస్ అనేది వేసుకోవాలి. 1/2 కిలో చికెన్కి మనం 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నామండి. వాష్ చేసుకుని పెట్టుకున్నాక మనం ఈ చికెన్ అయితే రైస్ని అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ మనం 3 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. అంతేనండి, 20 మినిట్స్లో ఈజీగా టేస్టీగా అయిపోయే అత్తమ్మ చేతి రెసిపీ ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని చికెన్ కర్రీ అలాగే రైతాతో సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.